UFJ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చాము అంటే మన UFJ ఛానల్ ద్వారా మీకు ఇప్పటికే ఎన్నో లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి సంస్థ UFJ ఛానల్. మన ఛానల్ ద్వారా ఆర్మీ, డిఫెన్స్, అగ్నివీర్ వంటి ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కోచింగ్ అందిస్తున్నటువంటి సంస్థ మన UFJ ఛానల్. మరి ఈ ఛానల్ ద్వారా మీకు సరికొత్తగా మరొక నూతన కోర్సును లాంచ్ చేయడం జరుగుతుంది. SI కానిస్టేబుల్ కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఈ 2025-26 నోటిఫికేషన్ లో పోలీస్ యూనిఫామ్ ధరించాలనే లక్ష్యం కొద్ది ఉన్నారో వారందరి కోసం ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది మన యొక్క UFJ ఛానల్ ద్వారా. మీకు ఈ యొక్క UFJ ఛానల్ ద్వారా SI కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ను కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎమినెంట్ ఫ్యాకల్టీ చేత, చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చేత మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ ను బోధించడం జరుగుతుంది. ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ కానీ, ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ సంబంధించి స్టేట్ లెవెల్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత మీకు ఈ యొక్క క్లాసెస్ అనేటివి అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి క్లాసెస్ ను విని మీరు ఉద్యోగం సాధించాలని అనుకుంటే వెంటనే మీరు డౌన్లోడ్ చేయాల్సింది UFJ ఛానల్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఈ యొక్క ఛానల్ కు సంబంధించినటువంటి ఈ యొక్క యాప్ UFJ యాప్ కు సంబంధించినటువంటి వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్ లో మన యొక్క ఛానల్ నంబర్ ఉంటుంది. దానికి మీరు కాల్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని అందించడం జరుగుతుంది. మరి ఈ UFJ ఛానల్ ద్వారా మీకు సరికొత్తగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ తో పాటుగా ఎగ్జామ్ సిరీస్ ని కూడా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని కూడా మీకు అందిస్తున్నాం. ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కి కూడా ఒక వినూతన తరహాలో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఎందుకు ఆలస్యం, మీరు ఇక్కడ నుండి ఈ యొక్క UFJ ఛానల్ ని ఫాలో అవ్వండి. UFJ యాప్ ద్వారా మీరు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ను వినండి. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి UFJ ఛానల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని పొందండి. 2025-26 నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మీకు ఈ యొక్క UFJ ఛానల్ ద్వారా నేను తెలంగాణ ఉద్యమ చరిత్రను బోధిస్తున్నాను. ఇక మనం అందరం క్లాస్ లో పోదాం. మీరు అందరు వినాలి బిడ్డ. క్లాసెస్ ను ఒక ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. నేను మీ గణేష్ సార్ ను ఉద్యమ చరిత్ర క్లాసెస్ ను అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నా UFJ ఛానల్ ద్వారా. రైట్, మరెందుకు ఆలస్యం, మనందరం మీ యొక్క సక్సెస్ జర్నీని ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక క్లాస్ లోకి పోదాం, మంచిగా ఇందాం. ఓకేనా అండి? రైట్, తెలంగాణ చరిత్రకు సంబంధించి మనం ఏ అంశాలను చదువుకోవాలా, ఏ అంశాలను చదివితే మనకు చాలా యూజ్ఫుల్ గా ఉంటది అన్న అంశాల గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ చరిత్ర అనేది SI కానిస్టేబుల్ మార్కెట్ లో వెరీ ఇంపార్టెంట్. మెయిన్లీ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తెలంగాణ హిస్టరీ అనేది ఒక జాక్పాట్. తెలంగాణ చరిత్ర, అసలు తెలంగాణ చరిత్ర నుంచి ఎన్ని మార్కులు రాబోతున్నాయి? మీరు ఏ అడ్డమైన ఎగ్జామ్ రాసినా తెలంగాణ చరిత్ర నుంచి 16 నుండి 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ యొక్క SI కానిస్టేబుల్ కావచ్చు. కానిస్టేబుల్ కి అయితే వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఇతర ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్ వల్ల తెలంగాణ హిస్టరీ నుంచి డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 1 కూడా అధ్యక్ష. పోయినసారి గ్రూప్ 1 ఫిలిమ్స్ లో అయితే మస్తు మార్కులు వచ్చినాయి, 20-25 మార్కులు వచ్చినాయి తెలంగాణ హిస్టరీ నుంచి. కాబట్టి ఈసారి కూడా జర మంచిగానే యాద పెట్టుకోవాలి తెలంగాణ హిస్టరీని. సో ఇప్పుడు తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటి తెలియాలి కదా. అసలు తెలంగాణ హిస్టరీలో ఏముంటది తెలియాలి కదా. రైట్, ఇప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు తెలంగాణ హిస్టరీ అంటే ఏంటిది, అసలు దీంట్లో ఏముంటాయి, ఈ ముచ్చట్లన్నీ చూసుకోవాలి మనం. ఓకేనా? రైట్, తెలంగాణ హిస్టరీ అని చెప్తున్నాం కదా. ఫస్ట్ తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్ ఏంటి? తెలంగాణ హిస్టరీ యొక్క సిలబస్ లోకి వెళ్తే మనము ఈ సిలబస్ లో తెలంగాణ చరిత్రను 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. ఏమంటున్నాం సార్? తెలంగాణ చరిత్రను మనము ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తున్నాము అంటే, ఈ తెలంగాణ చరిత్రను మనం 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాము. ఈ 3 భాగాలు ఏమిటి అంటే,
ఒకటేమో ప్రాచీన తెలంగాణ చరిత్ర. ఏమంటారు సార్? ప్రాచీన తెలంగాణ చరిత్ర. మరొక టాపిక్ ఏమో సారు మధ్యయుగ తెలంగాణ చరిత్ర. ఓకే, ఏమంటున్నాం సార్? మధ్యయుగ తెలంగాణ చరిత్ర. మూడోది ఏమంటున్నాము అంటే ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నాం అండి? ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్పి పిలుస్తున్నాం. ఇట్లా మనకి ఎన్ని భాగాలు కనిపిస్తున్నాయి అంటే 3 టైప్స్ కనిపిస్తూ ఉంటుంది. దేంట్లో? తెలంగాణ చరిత్రలో 3 భాగాలు ఉంటాయి అధ్యక్ష. ఈ 3 భాగాలల్లా మరి సిలబస్ ఏంటి, ఏ విధంగా ఉంది అని ముచ్చట్లను కూడా మనం చూసుకోవాలి. అవునా కదా? ఎస్. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క చరిత్రలో ఏమేమి ఉంది అనే ముచ్చట్లను కూడా మనం ఒకసారి నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాతనే ఇక ముందడికి పోదాం. ఓకేనా? రైట్ రైట్. ఇప్పుడు దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటిది అంటే ఈ తెలంగాణ చరిత్రలో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఏముంటది అని చూడాలి. ఓకే రైట్. ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనకి ఏముంటది యొక్క ప్రాచీన తెలంగాణ చరిత్ర రాయండి సార్. ఇక్కడ రాయండి, మంచిగా నీట్గా రాయండి సార్, పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్రాచీన తెలంగాణ చరిత్ర అని చెప్తున్నాం సార్. ఏమంటున్నాం సార్? ప్రాచీన తెలంగాణ చరిత్ర అని చెప్పి పిలుస్తున్నాం. ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఉండేటువంటి టాపిక్స్ ఏంటో తెలుసా? ఒకటి శాతవాహనులు. ఏమంటున్నామండి? ఒకటి శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం సార్. ఏమంటున్నాం సార్? శాతవాహనులు అంటున్నాం. రెండోది వచ్చేసి ఇక్ష్వాకులు అంటున్నాం. ఏంటి సార్? ఇక్ష్వాకులు అని చెప్తున్నాం. మూడోది వచ్చేసి విష్ణు కుండినులు అని చెప్తున్నా. ఏమంటామండి? విష్ణు కుండినులు అంటున్నాం. నాలుగోది వచ్చేసి ఈ యొక్క వేములవాడ చాళుక్యులు అని చెప్తాం. ఏం పేరు సార్? వేములవాడ చాళుక్యులు. ఈ వేములవాడ చాళుక్యుల తర్వాతనే మనకు కనిపించే మరొక్క రాజవంశం ముదిగొండ చాళుక్యులు అని చెప్తాం. ఏమంటున్నామండి? ముదిగొండ చాళుక్యులు అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. శాతవాహనులు. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు. ఇవన్నీ మనకు దేంట్లో కనిపిస్తున్నాయి అంటే ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఇవన్నీ మనకు కనిపించడం జరుగుతుంది. ఏంటి ఏంటి సార్? ఈ యొక్క శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇవన్నీ మనకు దేంట్లో కనిపిస్తున్నాయి అంటే ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఇవన్నీ మనకు కనిపించడం జరుగుతుంది. అంతే కదా? రైట్. ఇప్పుడు వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ప్రాచీన తెలంగాణ చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు చూసుకోవాలి. ఒక్కొక్క దాన్ని చూడాలి కదా? రైట్. చూడకపోతే ఇది చదిపోతుంది. ఈ శాతవాహనులలో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ శాతవాహనులకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏంటి అంటే ఒక సిలబస్ ను మనం పట్టాలి అనుకున్నప్పుడు దాంట్లో ఏం తెలుసుకోవాలి అంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటున్నా? చారిత్రక ఆధారాలను చదవాలి. తర్వాత వాళ్ళ కాలం నాటి శాసనాలు ఎక్కడికి పోయినా ఇది 100% శాతవాహనుల కాలం నాటి శాసనాలను కూడా చదువుకోవాలి. దీన్ని చదువుకోవాలి బై శాతవాహనుల కాలం నాటి శాసనాలు. నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రైట్ ఈ శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాల తర్వాత రాజకీయ చరిత్ర అని చెప్తున్నా. రాజకీయ చరిత్రను కూడా మనం చదవాలా. దీన్ని చదవాలంటున్నామండి రాజకీయ చరిత్రను చదవాలా. ఇంకేం చదువుతాం సార్ అంటే వీళ్ళ యొక్క పరిపాలన అనేది ఎట్లా జరిగింది, ఆగో మంచిగా జరిగిందా చెడ్డగా జరిగిందా, ఉన్నోడెవడు పోయినోడెవడు, ఈ ముచ్చట్లను చూడాలి. పరిపాలన తర్వాత ఏముంటుంది సారు, వారి యొక్క సమాజం ఎట్లుంది,
సమాజంలో ఎవరైనా ఉన్నారా, పోయిర్రా? మహిళల పరిస్థితి ఏంది, రాజుల పరిస్థితి ఏంది, రాణుల పరిస్థితి ఏంది, రాజ్య ప్రజల పరిస్థితి ఏంది, ఇవన్నీ చూడాలి. మళ్ళీ చూడకపోతే ఇజ్జత్ పోతుంది కదా. రైట్, ఇది సమాజము అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ సమాజం తర్వాత మనం ఇంకా ఏం చూస్తున్నాము అంటే పరిపాలన, సమాజము. దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క మత పరిస్థితులు. మతం, అగో మతం తర్వాత ఇక ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు. ఇంకేమంటున్నామంటే ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు ఎవరై ఏ రాజ్యానికి పోయినా ఇవన్నీ చూసుకోవాలి. చారిత్రక ఆధారాలు, శాసనాలు, రాజకీయ చరిత్ర, పరిపాలన, సమాజము, మతము, అవునా, ఆర్థిక పరిస్థితులు, వాస్తు నిర్మాణము, వాస్తు నిర్మాణాలు, ఇంకా ఏమైనా చిత్రలేఖనం సంబంధించి ఉన్నాయా, చిత్రలేఖనము, ఓకేనా, కళలు, సాహిత్యము అనే అంశాలను కూడా మనం చూడాలి. సాహిత్య అంశాలు ఇవన్నీ కలిపితేనే ఒక చరిత్ర గురించి మనం కులంకషంగా డిస్కస్ చేయబోతాం. ఇవన్నీ కలిస్తేనే ఒక చరిత్ర గురించి మనం చాలా అద్భుతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవేం లేకపోతే నువ్వు నేర్చుకునే ఛాన్సే ఉండదు. ఇక ఇవేం లేకపోతే నువ్వు చదవడానికి అవకాశం కూడా ఉండదు అని నేను మాట్లాడు. అర్థమవుతుందా? ఇది సిలబస్ అధ్యక్ష. ఇది లేకుండా నేను ఏదో ఏత్తా, నేను చదువుతా అంటే నడవదు. మనం తెలంగాణ చరిత్రను ఎంత స్పెసిఫిక్గా మొత్తం టాపిక్లను చదువుకుంటూ పోతే నీకు 20 నుంచి 30 మార్కుల మధ్యలో క్వశ్చన్లు వస్తే డెఫినెట్లీ ఒక్క బిట్ కాసుకుంటా, ఒక్క బిట్ మిస్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే మనతో అయితే మత్తుగా చెప్తాం గిసోటి ముచ్చట్లు, మిమ్మల్ని ధైర్యం తెప్పిస్తా, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తా, మీలో కరేజ్ పెంచేస్తా, మిమ్మల్ని ఈ దునియాలో యొక్క సర్కార్ నౌకర్ నీకే వచ్చాడు చెప్పిస్తా. దానికోసం నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పిందే వినాలి అంతే. నేను ఇది పెన్ అంటే పెన్నే అనాలి, ఇది పచ్చపెన్ అంటే పచ్చపెన్ అనాలి. మళ్ళా సార్ అట్లా ఎట్లుంటుంది అని మీరు అనొద్దు. నా మాట మీకు వేదవాకు. తెలంగాణ హిస్టరీలా మీకు ఎన్ని మార్కులు రావాలో వస్తాయి, పోరి ఎన్ని కావాలో రాసుకొని పెట్టుకోరు. ఈసారి గవర్నమెంట్ ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది. ఈ సబ్జెక్ట్ మొత్తం చదువురు. మీరు ప్రిలిమ్స్ ఇట్లా చిటికేస్తే పాస్ అవుతారు తెలంగాణ హిస్టరీ చదువుకుంటే. నేను వాస్తవాలు చెప్తున్నాను. ఓకే, రైట్గా పోతే నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే సామాజిక పరిస్థితులు. ఇవన్నీ ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటాయి. అవు సారు ఇక ఈ లోపల ఇంకా పోయినా కొద్దిగా మత్తుకుంటాయి. అవన్నీ కాకుండా ఇవి చూసుకోవాలి. ఓకేనా? అంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు వచ్చింది అనుకోండి, నేను ఇచ్చేటువంటి టేబుల్ ఎట్లుంటుందంటే శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు, శాతవాహన రాజ్యంలో గొప్పవాడెవరు, శాతవాహనులలో చివరి వాడెవడు, శాతవాహనులో ఎక్కువ కాలం పరిపాలించినోడెవడు, ఇటువంటి ముచ్చట్లన్నీ చదివి పెట్టుకోవాలా, లేకుంటే ఆగమవుతాం. అర్థమవుతుందా? రైట్. అంటే నేను ఫస్ట్ ఒక టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ని కూడా మీరు బాగా మంచిగా చదువుకొని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్గా పోతే మధ్యయుగ తెలంగాణ చరిత్ర చూద్దాం. సారో మళ్ళీ మధ్యయుగం పట్టుకొచ్చినావు, ఇక ఇవన్నీ లేని పట్టుకొస్తావు, నువ్వు ఆగమాగం చేస్తావు అని మీకు అనిపిస్తుంది. మధ్యయుగ తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణము. ఓకేనా? రైట్. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటిది అంటే కాకతీయులు. ఏం సారో ఎవరంటున్నా? కాకతీయులు అంటున్నా. రెండో వాళ్ళు ఎవరు సార్ కాకతీయుల తర్వాత? కాకతీయ అనంతర యుగము అంటున్నా. అగో మంచిగా పట్టుకొస్తావు, కాకతీయ అనంతర యుగము అని చెప్తున్నా. అంటే ఏంటి సార్, ఇక్కడ ఏముంటుంది సార్? కాకతీయ అనంతర యుగంలో ఓ వెలమ నాయకులు వస్తారు, ఓ ముస్సునూరు రాజులు వస్తారు, వాళ్ళ కథలు ఏందో చూస్తాం. ఓకే, నెక్స్ట్గా పోతే మరొక ముచ్చట కూడా చెప్తాను నేను. ఇక మళ్ళీ ముచ్చట ఏది సారు అని మీకు అనిపిస్తుంది. ఇక చెప్పకపోతే మళ్ళీ పానం నర్వస్ అవుతుంది. చెప్తాం కదా మనం. మరొక టాపిక్ ఏంటిది అంటే కాకతీయుల తర్వాత, కాకతీయ అనంతర యుగం తర్వాత
ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే ఈ కుతుబ్ షాహీలు అనే వాళ్ళు పరిపాలించారు. ఆగో సారు కుతుబ్ షాహీలేనా డైరెక్ట్? ఈ కుతుబ్ షాహీలు ఎక్కడి నుంచి వచ్చారు? బహుమని సుల్తాన్లు ఎట్లా పరిపాలించారు? ఇవన్నీ చూస్తాం. కుతుబ్ షాహీల తర్వాత మరొక ముచ్చట చెప్తున్నాం. దక్కన్లో మొఘలాయిల పాలన. దక్కన్లో మొఘలాయిల పాలన ఏమంటామండి? దక్కన్లో మొఘలాయిల పాలన అని చెప్పి. నెక్స్ట్ ఈ దక్కన్లో మొఘలాయిల పాలన ఇక్కడనే మనకి ఎవరు కనిపిస్తారు అంటే సర్దార్ సర్వాయి మంచిగా రాయి సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న ఇవన్నీ మనకు మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కనిపిస్తాయి. ఇవి ఏడా కనిపిస్తున్నాయి సార్? ఇవన్నీ మనకు మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత నేను ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్పాలి. నేను ఇక ఏం చరిత్రలో ఏమో చెప్పుకుంటూ వస్తూనే ఉంటాం. ఆధునిక తెలంగాణ చరిత్ర. మరి ఆధునిక తెలంగాణ చరిత్రలో మాకేం కనిపిస్తుంది అవి కూడా చూడాలి. ఆధునిక తెలంగాణ చరిత్ర అని చెప్పినాం కదా. మరి ఈ ఆధునిక తెలంగాణ చరిత్రను చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే అసబ్జాయిలు అనే టాపిక్ కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తున్నారు అంటామండి? అసబ్జాయిలు. ఆధునిక తెలంగాణ చరిత్ర. సార్ ఏమంటున్నాం సార్? ఆధునిక తెలంగాణ చరిత్ర అంటున్నాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ గా నేను దేన్ని తీసుకుంటున్నాను అంటే బాగా తెలిసిందే తీసుకుంటా, తెలియనిది ఏం తీసుకొని ఫస్ట్ ఒక టాపిక్ అసబ్జాహీలు అని చెప్తుంది. ఏం సార్? అసబ్జాహీలు అని చెప్పి పిలుస్తున్నాం. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది వీళ్ళే. సుమారుగా ఓ 224 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు అసబ్జాహీలు. మరి ఈ అసబ్జాహీల యొక్క పరిపాలనా కాలం చూడాలి. మరి ఈ అసబ్జాహీల కాలంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు రాయలైన అసబ్జాహీల కాలంలో వచ్చినటువంటి సామాజిక చైతన్య ఉద్యమాలు అని చెప్తున్నా. ఏమంటున్నాం సార్? సామాజిక చైతన్య ఉద్యమాలు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ సామాజిక చైతన్య ఉద్యమాలు అంటే ఏమిటి అన్నప్పుడు ఫస్ట్ మంచిగా రాయి. ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే సామాజిక చైతన్య ఉద్యమాలలో ఫస్ట్ ఒక టాపిక్ పేరు చెప్తాను. ఏంది అంటే చందా రైల్వే పథకం అని చెప్తున్నాం. ఏమంటామండి? చందా రైల్వే పథకం అని చెప్తున్నా. మంచిగా నీట్గా రాసుకుంటున్నాం. చందా రైల్వే పథకము అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ దీని తర్వాత మనకు మరొక టాపిక్ ఏంటిది అంటే చందా రైల్వే పథకం తర్వాత రైట్ ఏంది సార్? ఆ టాపిక్ పేరు ఏం పేరు సార్? ఈ యొక్క అసబ్జాయిల కాలంలో ఉన్నటువంటి పత్రికలు ఏమిటి? అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి పత్రికలు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి గ్రంథాలయోద్యమం. గ్రంథాలయోద్యమం అంటున్నా. ఓకే. నెక్స్ట్ ఇదే అసబ్జాయిల కాలంలో వచ్చినటువంటి గ్రంథాలయోద్యమం తర్వాత మరొక టాపిక్ తీసుకుంటున్నా. ఏమిటి అంటే నిజాం రాష్ట్ర జనసంఘం. ఏంటి సార్? నిజాం రాష్ట్ర జనసంఘం అంటున్నాం. నిజాం రాష్ట్ర జనసంఘము అంటున్నాం. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మనకు మరొక టాపిక్ ఏంటి అంటే నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అంటున్నాం. సార్ ఏమంటున్నాం సార్? నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘము అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్కడ రాస్తున్నాం చూడండి. నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అంటున్నాం. నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం అంటున్నాం. సార్ ఏంటిది? నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘము అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత నేను మరొక టాపిక్ ను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఏమిటి అంటే నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం తర్వాత రైట్ ఆంధ్ర మహాసభ. ఏమంటున్నాం సార్? ఆంధ్ర మహాసభ అంటున్నాం. సార్ ఏంటిది?
ఆంధ్ర మహాసభ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నా సార్? ఆంధ్ర మహాసభ అని చెప్తున్నాం. ఈ ఆంధ్ర మహాసభ తర్వాత మనం మరొక టాపిక్ ను తీసుకుంటున్నాం. ఏంటిది మరొక టాపిక్ అంటే ఆంధ్ర మహాసభ తర్వాత ఈ యొక్క ఎంఐఎం రజాకర్ల దళాలు. ఇక్కడ ఈ టాపిక్ చూస్తాం. ఎంఐఎం రజాకర్ల దళము అని చెప్పి పిలుస్తాం. ఓకే, దీని తర్వాత మనం మరొక టాపిక్ ను చూడాలా. ఏంటిది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం, ఓయూలో వందే మాతర ఉద్యమం అంటున్నా. ఎక్కడ అంటున్నా? ఓయూలో వందే మాతర ఉద్యమం అని చెప్పి పిలుస్తుంది. ఏంటి సార్? ఓయూలో వందే మాతర ఉద్యమం అని చెప్తున్నా. నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక టాపిక్ లోకి వెళ్తున్నాం. ఓయూలో వందే మాతర ఉద్యమం తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఏమంటున్నామండి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఏమంటున్నామండి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సార్ ఏం పేరు సార్? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని చెప్తున్నా. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తర్వాత నేను మరొక టాపిక్ ను కూడా మీకు పరిచయం చేయాలి. నెక్స్ట్ ఏంటిది అంటే తెలంగాణ కేంద్రంగా ఏమంటున్నామండి? ఈ యొక్క తెలంగాణ కేంద్రంగా సిపిఐ పార్టీ, తెలంగాణ సిపిఐ పార్టీ కార్యక్రమాలు ఇవి. వీటితో పాటుగా ఇంకేమంటున్నాం? హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్థానాలు, గడీలు. ఏమంటున్నామండి? హైదరాబాద్ లో ఉన్నటువంటి అంటే అసఫ్ జాయిల కాలం నాటి సంస్థానాలు, గడీలు అని చెప్తున్నాం. ఏమంటామండి? సంస్థానాలు, గడీలు, జమీందారులు. సంస్థానాలు, గడీలు, జమీందారులు. నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అని చెప్తున్నాం. ఏమంటాం సార్? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము అని చెప్పి కూడా మనం ఇక్కడ పిలుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక టాపిక్ ఏంటిది అంటే ఈ యొక్క నిజాం నిరంకుశత్వ పోరాటాలు, నిజాం నిరంకుశత్వ నిజాం వ్యతిరేక పోరాటాలని రాస్తాం. నిజాం వ్యతిరేక పోరాటాలు అని చెప్తుంది. ఏమంటున్నా సార్? నిజాం వ్యతిరేక పోరాటాలు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్ ను ఇండియాలో విలీనం, హైదరాబాద్ విలీనం. ఏమంటున్నాం సార్? హైదరాబాదు సారీ ఈ హైదరాబాద్ విలీనం కంటే కొంచెం ముందు రాస్తాను. హైదరాబాద్ లో హైదరాబాద్ త్రీ సొసైటీస్ అంటే ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, దివ్య జ్ఞాన సమాజం. నెక్స్ట్ ఈ యొక్క కుల ఉద్యమాలు. ఏమంటున్నాం సార్? కుల ఉద్యమాలు అని చెప్తున్నాం. సార్ ఏంటి సార్? కుల ఉద్యమాలు అంటున్నాం. దీంట్లో మీకు ప్రధానంగా కనిపించేది ఏంటిది అంటే ఆది హిందూ ఉద్యమం అని చెప్తున్నాం. ఏంటి సార్? ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? ఆది హిందూ ఉద్యమం అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? ఆది హిందూ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇక పోతే ఇక మరొక టాపిక్ ఏంటిది అంటే హైదరాబాద్ విలీనం. ఏంటి సార్? హైదరాబాద్ విలీనం. ఇవి మనకి కనిపిస్తున్నటువంటి టాపిక్లు. ఇవన్నీ కలిపితేనే ఇది తెలంగాణ చరిత్రగా మనం చూసుకోవాలి. ఇదంతా కలిపితే ఏమంటామండి? ఇది తెలంగాణ చరిత్ర అని చెప్పి మనం
మరి ఈ తెలంగాణ చరిత్రలో మనం ఫస్ట్ టాపిక్ అనేది ఒకటి చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటిది అని ముచ్చట్ను కూడా మనం చూసుకో. ఓకే రైట్, ఇది మనకు సంబంధించినటువంటి సిలబస్ అధ్యక్ష. దేనికి సంబంధించినటువంటి సిలబస్ అంటున్నా, ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ గా మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేనికి సంబంధించిన సిలబస్ అంటామండి, ఇదంతా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఈ సిలబస్ నుంచి ప్రతి టాపిక్ నుంచి మీకు ఒక మార్కు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సో ఆ టాపిక్ లోకి మనం వెళ్దాం. ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. మీకు ఏ బుక్ పెన్ అంటే ఏ బుక్ అవసరం లేదు, ఇంకే క్లాస్ కూడా మీరు వినాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ తోటి ఈ క్లాస్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ క్లాస్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే రైట్, ఇది సిలబస్ అమ్మా. దీని తర్వాత ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తాం. ప్రాచీన తెలంగాణ చరిత్రను మనం చూసుకుందాం. ఓకే రైట్.